హాయ్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? Fine, thank you. యా యాక్చువల్లీ హెబ్బా అలానే ఉన్నారు, కుమారి లానే ఉన్నారు. సో ద వే హీ ఎంటర్డ్ ఇన్ టు ద సెట్, షీ ఎంటర్డ్ ఇన్ టు ద సెట్ అండ్ ఆల్, అదే వైబ్ ఉంది కుమారి యొక్క వైబ్. అంటే ఎప్పుడు అలానే ఉంటారా? I actually think so because now when I'm talking to her, I realize that she is the same. సో ఎంత టైం అయింది మీరిద్దరు మాట్లాడుకొని, ఆర్ రెగ్యులర్గా టచ్లో ఉంటారా? Not really. But like 5 ఒరే years. బుజ్జిగా ప్రమోషన్స్ అప్పుడు I think it's been 5 years since we spoke. 5 years. Yes. ఓకే ఓకే. సో ఫైనలీ కుమారి 21F రీ రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపించింది రీ రిలీజ్ అనగానే? No, I actually నాకైతే మాత్రం I was very excited because it's one of my favorite films that I've done. సో ఆ సినిమా జనాలకు కూడా చాలా నచ్చింది అండ్ నౌ ఇట్స్ రీ రిలీజింగ్. టు బి హానెస్ట్, నేను సినిమా థియేటర్లో చూడలేదు. ఓకే I don't usually watch my films in theaters, ఓకే but re-release for this one I want. ఓకే. I want to experience it in theaters. Yeah. ఓకే, మేబీ నో ద రీజన్ ఎందుకు మీ ఫిల్మ్స్ మీరు థియేటర్స్లో చూడరు? అంటే యాక్చువల్లీ గట్టి రీజనే లేదండి. నేను అంటే నాకు సినిమా అంటే సినిమా ఒక్కసారి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు నైట్ ఐ విల్ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఓకే ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ద రిజల్ట్ టు ఎఫెక్ట్ మీ. ఓకే. సో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, సో అంటే మా ప్రయత్నం అంతా మేము చేయిస్తాం. వీవ్ గివెన్ అవర్ బెస్ట్. నౌ ఇట్స్ అప్ టు ద ఆడియన్స్. సో ఐ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్. ఇప్పుడు సినిమా బాగా ఆడేసింది అంటే తలకెక్కిపోయి, లేదు అంటే బాధపడిపోయి, అలా కాకుండా ఐ ట్రై టు. దట్స్ వై అంటే రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా 8 రోజులు అక్కడ చాలాసార్లు చూస్తాను, కానీ ద సెకండ్ రిలీజెస్ ఐ విల్ ట్రై టు డిస్కనెక్ట్. ఓకే. సో మోర్ ఫ్లక్చుయేషన్స్ ఉండకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ట్రై చాలా సింపుల్. అంతకంటే పెద్ద రీజన్ ఏం లేదు. ఓకే. కుమారి 21F అసలు స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ డు యు ఫీల్? టు బి హానెస్ట్ అంటే ఫస్ట్ స్క్రిప్ట్ కూడా కాదండి. ఫర్ మీ నాకేంటంటే కాంబినేషన్, నాకు జగడం సినిమా నేను వైజాగ్లో జగదాంబ థియేటర్లో చూసి, మేము ప్రహ్లాదపురంలో ఉండేవాళ్ళం. ఆ సినిమా చూసి ఆ యూఫోరియాలోని అక్కడి నుంచి, అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఇస్. నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఓకే. ఆ సినిమా మైండ్లో ఉండిపోయి. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ ద కాంబినేషన్, సుకుమార్ గారు ఉన్నారు, రత్నవేల్ గారు, డిఎస్పి గారు, దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఆ తర్వాత వెన్ ప్రతాప్ గారు, అంటే ఫస్ట్ సుకుమార్ గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను, తర్వాత విజయ్ గారిని, థామస్ గారిని అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత నాకు టు బీ ఆనెస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్, నాకు ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ప్రతాప్ గారిని కలిసి ఆయన కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ ఇన్ లవ్. ఓకే. అంటే అప్పట్లో విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినా కూడా అక్కడక్కడ ఒక క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఇట్స్ అ డిఫరెంట్ వే కంప్లీట్గా. మనం ఒక అమ్మాయిని ఎలా చూస్తాం అనే పర్స్పెక్షన్ గురించి మొత్తం మాట్లాడారు. సో అది మీ పర్సనల్ లైఫ్కి ఆర్ అప్పట్లో ఉన్న మీ ఏజ్కి, మీ మెచ్యూరిటీకి ఎంతవరకు కనెక్ట్ అయ్యింది? ఐ థింక్ అప్పటికి లిటిల్ మోర్ మెచ్యూర్డ్ దెన్ దట్. ఓకే. బట్ ఖచ్చితంగా అందరికి రిలేట్ అవుతుందండి. అందరూ ఏంటంటే అందుకే ఆ సినిమా కూడా అందుకే అంతమందికి కూడా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందుకే కదా చాలా మందికి కూడా కనెక్ట్ అయింది. ఇట్స్ అబ్బాయి గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఆ అమ్మాయి. రైట్. అంటే అపార్థం చేసుకోవడం అనేది ఒక క్షణం పని. అవునవును. సో అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఐ మీన్ లైక్ స్టోరీ కూడా కాదు, బేసిక్గా ఉద్దేశం అది. స్టోరీ ఏంటంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ గ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. సో వీడి ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ అలా వచ్చింది వీడికి, అంత క్యారెక్టర్ గ్రాఫ్స్ అవి. బట్ మెయిన్ పాయింట్ అంటే అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ అమ్మాయి లాంటిది కాదు. ఐ లవ్ యూ చెప్పి నాలైంది కదా, మరి నువ్వు చెప్పలేదురా. రైట్ రైట్. సో హెబ్బా, how are you feeling about the re-release? I'm very excited. I've been wanting for it ever since the re-release trend started. I've been wanting and hoping that they get this thought that they re-release the film. So I'm very happy on the 10th year they decided to do this.
ఎవ్రీ ఫిల్మ్ ప్రమోషన్ లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ That is my template. చెప్తారు. I don't Not just enjoy the template, I wait. Arey, let me defend you, no? enjoy promotions. You I have a want to template. Dude, let me Define defend you, you. na. ఇప్పుడు అంత కష్టపడి సినిమా చేసిన తర్వాత ఆబ్వియస్లీ విల్ బి ఎక్సైటెడ్ ఫర్ ఇట్ కదా. Yeah. అంటే Right. I have template answers. Unless I feel very strongly about something very differently, which I definitely don't feel during the promotions. So my answers are fairly template answers. So you are not feeling different about the re-release of of our Kumar. film. I am very, very excited. I'm excited. The result of the film is already out. It has been a I'm huge telling you, success. I she know. is so beautiful that she's so transparent. Like the re-release fate of the film does not matter to me. Whatever Kumari had to give me, it has given me enough in the last 10 years. And So I have, that's your first film. that's my second film. Second First film was Ala Ela. Oh yeah. Yeah, so everything I already had to get from సో the గ్రో movie. I అప్ had. కెరియర్ ఇలా గ్రో అప్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కుమారి 21F లాంటి ఒక క్యారెక్టర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హీరోయిన్స్ అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మోర్ బబ్లీ క్యారెక్టర్స్ చూస్తాం. అఫ్ కోర్స్ యువర్ క్యారెక్టర్ ఇస్ బబ్లీ, బట్ ఆ క్యారెక్టర్ ఎమోషన్ లో ఉండే డెప్త్, క్యారెక్టరైజేషన్ లో ఉండే డెప్త్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. But to be honest, I didn't know Telugu at that time, so I did not At that understand the time. depth of the character. ఐ థింక్ యు ఆర్ గుడ్ ఎనఫ్ నౌ ఇన్ తెలుగు కదా. No, ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది, బట్ ఇప్పుడు కూడా that depth ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా తెలీదా? అయ్యో నేను చాలా ఫీల్ అయ్యి కుమారి కుమారి No, కుమారి because everyone kept telling me there's a lot of depth, but because I did not understand the language during Kumari, I did not understand the depth. కుమారిని అర్థమయ్యాక చూసారా? లాంగ్వేజ్ To be అర్థమయ్యాక very honest, very controversial take, I did not know the story for the longest time. ఓ మై That గాడ్. is true, yeah. I did not know the story for the longest time. I was just doing scene. ఓకే. For the first time, like the flow I understood when I went to watch it in the theater. Before that, I did not know. థియేటర్ లో చూసినప్పుడు ఏమనిపించింది? I look nice on camera. అంతే. ఐ లుక్ నైస్, ఐ యాక్ట్ నైస్ అంతే. I'll tell you. See, that time I used to not understand Telugu. So I used to just think, okay, this scene is nice because people are clapping. So this scene is nice. బట్ నాకు సుకుమార్ గారు ప్రతాప్ గారితో అప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వన్ ఐ వాస్ టాకింగ్ టు దెమ్, అప్పుడు నాకు చెప్పారు. సో కుమార్ అనే క్యారెక్టర్ కోసం దే వర్ లుకింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఆడిషన్స్ చేస్తున్నారు, స్క్రీన్ టెస్ట్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చాలా మందిని చూస్తున్నారు, అంతా జరుగుతుంది, ప్రాసెస్ అంతా జరుగుతుంది. తినొచ్చింది సుకుమార్ గారు అప్పుడే ఆయన నా ఆఫీస్ నుంచి అలా బయటకు వస్తే, హాయ్ సార్ ప్రతాప్ గారిని పిలిచి తినే కుమారి అని చెప్పారు. ఓకే. అంటే తిను యాక్ట్ చేయలేదు, షీ ఇస్ దట్ క్యారెక్టర్. షీస్ లైక్ దట్. Not entirely. Now I understand Telugu. The so body not- language. Yes. I was praising you, bro. First But no, scene this ఏంటి? actually happened. Oh. Yeah, this actually happened. నీకు తెలీదా? నాకు ఏం తెలీదు ఆ మూవీలో. ఓకే. Language ఒక barrier. హాయ్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ హిట్ కి మీరు మిమ్మల్ని హీరోయిన్ చేసింది. జస్ట్ హాయ్. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? No, that's what కుమారి 21F సెట్ లో ఉన్నప్పుడు కానీ, షూట్ జరుగుతున్నప్పుడు కానీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్ అని? See, I knew it was going to be hit. I would be lying Ella. if I said it was ఏ not. లెట్ us know ఎలా మీకు లాంగ్వేజ్ తెలీదు, స్టోరీ తెలీదు, ఎలా గెస్ట్ చేశారు? Because దాని మేనిఫెస్టింగ్ అంటారండి. no, not ఎవరు manifesting. మేనిఫెస్ట్ చేశారు? సిద్ధు చేశారా? You know, sometimes I don't. You know, everybody around you knows that this film is going to do well, Right. and everybody works accordingly. So I think from that There's point, an energy on the set also. It speaks. But I think manifestation, energy. I'm pretty old now. I was not that young kid. No, continue. Sorry. So what's your first scene? In Kumari, what's my first scene? First shot or first scene you acted? Oh, was it? Malakpet. No, yeah, Malak. Most of it was Malakpet only. There was one what was the first? The walking, your intro. Yeah, there's one white dress. Yeah, that your I wear intro. and walk. Yeah. That was my first. మీరే చెప్పండి, 500 కు వచ్చే అమ్మాయిలా కనిపిస్తున్నానా? Okay, the first scene. Was Yeah.
No. Night Or yeah, scene. yeah, I think that was the first scene. సో కుమారి అయితే ప్రతాప్ గారికి తెలుస్తుంది యాక్చువల్లీ. అంతేనా? ఓకే, సో ఫస్ట్ కుమారి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పింది సిద్ధుని చూడగానే. మీ లైఫ్ లో ఎప్పుడైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనిపించింది? No, love it second side kuda dorukadu. Telling you today morning I woke up funny. You're on a roll. Sorry. No, I don't believe in love at first. You don't believe in love at first sight. Okay. Can you define love? That also I can't do. Define love.